శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఏనుగులు దాడికి పంటలు ధ్వంసమైపోతూ ఉన్నాయి. వేల రూపాయల డబ్బు నెలల తరబడి చేస్తున్న కష్టమంతా వృధా అయిపోతోంది. అరటి, మొక్కజొన్న పంటలను ఏనుగులు గుంపు ధ్వంసం చేస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి నాశనమైపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ సమస్యకు సత్వర పరిష్కారాన్ని చూపించాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. ఏనుగుల గుంపు అయితే రైతులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 2-3 నెలలు బట్టి ఈ 2 మండలాల రైతులను కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎక్కడ కూడా అవి వచ్చిన ప్రతి చోట కూడా పంట ఎకరాలకు ఎకరాలు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎకరాలను కూడా పంటలు నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడవచ్చు, ఇక్కడ జొన్న సేన ఉంది. మొత్తం అంతా కూడా ఈ చుట్టుపక్కల కొన్ని వందల వేల ఎకరాల్లో జొన్న సేన సాగు అవుతుంది. ఇవి ఇక్కడ ఈ పక్కనే కూడా అరటి తోట కూడా ఉంది. నెక్స్ట్ సారికంద పంట కూడా ఉంది. ఇదంతా కూడా ఇవి ఏదైతే 4 ఏనుగుల గుంపు వచ్చి మొత్తం అంతా పంటనంతా కూడా తీవ్రంగా నాశనం చేస్తున్నాయి. వాటి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం ఎక్కడికక్కడే ధ్వంసం చేయడంతో పాటు మరోవైపు అరటి మొక్కలు కూడా ఎక్కడికక్కడ కూడా అవి ఇరిచేసి అవన్నీ కూడా నాశనం చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతానికి చూడవచ్చు. రైతు ఎక్కడికక్కడ కూడా పండించిన ఏదైతే అరటి తోటతో పాటు ఎక్కడికక్కడ కూడా జొన్న సేనలు కూడా అవి నాశనం చేస్తున్నాయి. మొన్న 4 రోజుల క్రితం వరకు బామిని మండలంలో ఉన్నాయి. ఇప్పుడు 4 రోజుల తర్వాత ఇప్పుడు కొత్తూరు మండలం కుంటిభద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అవి పొలాల్లో ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఇవి జొన్న సేనలతో పాటు అరటి తోటలని చెరుకు తోటలు కూడా తీవ్రంగా నష్టం కలిగిస్తాయి. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అయ్యా, ఇలాగా ఇప్పుడు ఇవి ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మీ ఏ పంటని నాశనం చేస్తున్నాయి? జొన్న, అరటి, తర్వాత ఒకటి కాదు సారికంద, తర్వాత బీరగుడ్లు, ఒకటి కాదండి, అన్ని దాటికి దొరికిన వల్ల నాశనం చేసి తినేసి కుమ్మికి వెళ్ళిపోతున్నాయి మొత్తం. అటిలో జాడులో ఏవైనా దొరికితే తినేస్తానే. ఒకవేళ అవులు వస్తే వాటికి ఒకరిస్తానే, అవన్నీ చేస్తానే, పరుగులెట్టి వెళ్ళిపోతానే, వాటి పని అవి చేస్తానే. ఎన్ని ఏనుగులు? 4 ఏనుగులు 4 రోజులైనా ఇక్కడ ఉన్నాయి. అది 4 ఏనుగులు. ఎన్ని ఎకరాలు పంట నష్టంగా చేసే ఈ ప్రాంతం వల్ల 3-4 ఎకరాలు మాది ఉంది. ఇది అంతా చూడండి, అలా నష్టం చేసి చూడండి, అంత నష్టం చేసి ఇరుసుకెళ్ళిపోయి చూడు, గెల్ల అక్కడే పోయి జొన్న సేనల కుమ్మికెళ్ళిపోయి పుట్టి నుండి పెంచి పంట కడుపుకు వస్తుంది అన్నప్పుడు మరి నష్టం చేస్తే మరి మా పరిస్థితి ఏంటి చూడండి. అది కాదు, ఇప్పుడు మీది ఏ పంటలు నాశనం చేసేది? జొన్న, బీర, అరటి, అంటి, ఇవన్నీ చూడండి, మీరు చూసుకోండి. ఇవన్నీ చెరుకు తోట, తరువాత ఇవన్నీ నష్టం చేస్తాను. అవి మీ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు తిరుగుతున్న ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రస్తుతానంటే ఇది కుంటిభద్ర గ్రామం. కుంటిభద్ర బౌండ్ అయితే వస బౌండ్ మాది ఉండేది. ఈ వ్యవసాయం మాత్రం కుంటిభద్రదండి. అది కాదు, మరి ఇంత వ్యవసాయం పెట్టి ఇంత నాశనం చేస్తుంటే మీరు పెట్టిన పెట్టుబడి ఇవన్నీ మరి మళ్ళీ పంట పెట్టాలంటే మీరు ఇటువైపు రాలేని పరిస్థితి. అవి ఏ టైంలో ఎవరి మీద దాడి చేస్తే తెలియదు కదా. మరి అందుకే భయంకి మేము దగ్గరికి రాకుంటాము. అందుకే ఎక్కడ ఉందో ఏంటని చూసుకొని భయం మీద వెళ్తాము ప్రయాణం బెగబెట్టుకుని వెళ్తాము. మరి అది ఇవి వచ్చి నుండి రొప్పితే గవర్నమెంట్ వాటికి మందో కిందో వెళ్తామంటే ఒప్పదనేసి మేము దండం మొక్కేస్తున్నాం. కానీ మరి వాటి పని చేస్తానే. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? ఎకరాకి అక్కడండి 30-40 వేలు దాకా ఖర్చు అవుద్ది. మరి ఆ నాశనం చేసాను. అలాగే మరి ఊసూరు మని ఆడస్తాను పాలకొన్నాం. మరి మీ పంట మీది ఏ పంట నాశనం చేసేవి? మాది అరటి తోట అండి. అరటి తోట, తర్వాత సారికంద, చెరుకు తోట. నానా నష్టానికి మేము గురి అయిపోయినామండి. ఎందుకనేసి అంటే వాటికి ఏమనలేము. వాటి దగ్గరికి వెళ్ళి దూరం నుంచి చూడటమే. ఊరంతా జనం వచ్చినా వాయి కదలవు. ఆ పంట అంతా నాశనం అయిపోతుంది. 30-40 వేలు పెట్టి ఎకరానికి మేమేదో కష్టపడి పంటలు వేసుకుంటే ఆ పంటల కోసము ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకేదో గిట్టుబాటు రకంగా నష్టపరిహారంగా ఇవ్వడము లేకుంటుంది. ఎటు చూసినా రైతు ఏంటంటే దేశానికి ఎన్నుమొక్క అనేసి ప్రజలు చెప్పడమే తప్ప మాకేంటంటే ఎన్నుమొక్క ఇర్చి రకంగా గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఎవడో ఒక దొంగ వచ్చి ఒక జొన్న పట్టు, ఒక అరటికాయలో తీస్తే వాడిని కొట్టి తిట్టి వాడిని మందలించి జరమని వేస్తామండి. కానీ గవర్నమెంట్ వాళ్ళే ఈ ఏనుగులకి కట్టుడు చేయకుండా నాశనం చేస్తే ప్రజలేమవుతారు? ఆ ప్రజలకి పండించే రైతు కుదేలు అయిపోతే దేశం ఎక్కడ బాగుంటుందండి. అది గవర్నమెంట్ వాళ్ళు కొంత సహకారం చేసి వాటిని కట్టుడు చేస్తారని, మాకు కూడా ఈ నష్టపరిహారం ఇస్తారని మరీ వేడుకుంటామండి. ఏనుగులు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే మేమేం చెప్తామండి. వాటికి ఇక్కడ చదిపోయి ఏట్లో నీళ్ళు ఉన్నాయి. ఎండ కాకుండా తోట ఉంది, మామిడి తోట ఉంది. వాటికి తినడానికి అరటి తోటలు, జొన్న తోటలు, ఇది వంకాయ గుడ్లు అన్నీ వాటికి సౌకర్యంగా ఉన్నాయి. ఈ విధంగా పండిన పంటను కూడా మన కళ్ళ ముందే కూడా నాశనం అయిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి.
ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఈ ఏనుగులు అయితే ఇక్కడి నుంచి పంపించకపోతే ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం తిరిగి పెట్టలేమంటూ కూడా ఈ బామిని కొత్తూరు మండలాల రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో నాగరాజరాము, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా.